రైతులు పండించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని అన్నదాతలు ఆందోళన చేపట్టారు. శనివారం గుసాని సమితి గురండ థానా పరిధిలోని 7వ మైలు గ్రామ ముఖ్య కూడలిపై అన్నదాతలు బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మండీలు ప్రారంభం చేపట్టి 10 రోజులు దాటినా ఇప్పటి వరకు ధాన్యం కొనుగోలు సక్రమంగా చేపట్టడం లేదని, రైతులకి ఈ దుస్థితి ఏంటని ప్రశ్నించారు. అన్నదాతలు మాట్లాడుతూ మండీ వద్దకు ధాన్యం తీసుకుని వెళ్తే మిల్లర్ల వద్దకు తీసుకుని వెళ్ళమంటున్నారని, లేదా 3 రోజుల పాటు మండీల వద్ద ఉంచాలని రైతులకు ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ఓవైపు అధికారులు ధాన్యాలు కొనుగోలు చేస్తామని చెబుతూ మరోవైపు రైతులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం పరీక్షలు నిర్వహించకుండా అన్ని రకాల ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులకు రహదారిపై బైఠాయించి నిలదీశారు. 2 గంటల పాటు రైతులకు అధికారుల మధ్య ఉద్రిక్తత నెలకొంది. రైతులు ధాన్యం మొత్తము కొంత కాలం నష్టమైనవి, మరి కొంత ధాన్యం కూడా కోసి కుప్పలెట్టినారు. ఇప్పటివరకు మండీ ధాన్యం ఎత్తకపోవడం వల్ల వసంత రైతులు అందరూ కూడా 7వ మైలు జంక్షన్లో రాస్తారోకో చేయడం జరిగింది. ఈ రోజు ఇక్కడికి మన సివిల్ సప్లై ఆఫీసరు మరియు ఏఆర్సీసీ ఆఫీసరు, గురండి పోలీస్ స్థానం అధికారి అందరూ కూడా వచ్చి రైతు సమస్యలను తీసుకున్నారు. రేపటి నుండి ప్రతి మండీ దగ్గర ధాన్యం కొనుగోలు చేస్తామని ఒప్పుకున్నారు. ప్రతి సొసైటీకి ఒక కాగితం కూడా మొత్తం ఒప్పందం పత్రం మనకు అందజేశారు. ఆ పత్రం ప్రతి మండీ దగ్గర మంటిస్తాము. రైతులందరూ కూడా సొసైటీ ప్రాంగణంలో ధాన్యం ఇచ్చి సరైన ధర కాకపోతే ఇటువంటి ధాన్యాలు మళ్ళీ కూడా అది దగ్గర చేస్తామని రైతులందరూ కూడా ఏక నిర్ణయం తీసుకోవడం జరిగింది. సూర్యనారాయణ పట్నాయక్, జిల్లా రైతు సంఘం ప్రెసిడెంట్ అండి. మీకు అన్ని తెలిసిన విషయము, ఈ మండీ విషయంలోనే ఈ పొద్దు జరిగిన ఈ విషయము. మండీ చాలా 7వ తారీఖు నుంచి చాలా ముందు రోజు నుంచి స్టార్ట్ అయింది, కానీ ఇప్పటి వరకు మండీ నుంచి దాన్ని రైతులు తీసుకుని వెళ్ళడం లేదు. టార్గెట్ వస్తే దానికి అది ఆపుతున్నారు. ఇక్కడ సొసైటీకి ఆర్డర్ ఇవ్వలేదు, మిల్లులకి కూడా ఆర్డర్ ఇవ్వలేదు. ఇవన్నీ విశేషాలు అన్ని చూసుకుని రైతులకి కనీసం 10 రోజులు అయింది చూసుకొని రాండ్రు అలాగే ఆందోళనకి దిగారు. మొన్న మండీ యార్డ్లోని కూడా గొడవ జరిగింది, అక్కడ మీరు అందరూ చూశారు. అక్కడ కూడా చాలా సొసైటీ నుంచి రైతులు వచ్చారు. ఇప్పుడు అదే చూసుకొని మళ్ళా ఉప్పలడ మన 7వ మైలు దగ్గర రైతులు కూడా అక్కడ 5-6 సొసైటీల రైతులు ఒకటే కొన్ని అక్కడ రాస్తారోకో చేశారు, ధర్నా పెట్టారు. ఎప్పుడు మా ధాన్యం తీసుకుని వెళ్తారు, ఎప్పుడు మా ధాన్యం కదులుతుంది అనుకుని అడిగారు. ఏదో ఇది విషయంలోనే టోకెన్లు వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి. టోకెన్లు వచ్చేసి వాళ్ళ చేతిలో టోకెన్లు ఉన్నాయి, 10 రోజులు దాటిపోయినాయి. మరి ఒక 15 రోజుల తర్వాత టోకెన్లు ఎగిరిపోతాయి. ఆ భయంతో జరుచుకొని డిపార్ట్మెంట్కి అడుగుతుంటే సరైన జవాబు వాళ్ళు ఇవ్వక లాస్ట్కి ఆందోళనకి గురి అయ్యారు, రాస్తారోకో చేశారు. అక్కడికి రాస్తారోకో చేసిన తర్వాత డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్ మళ్ళీ సిఎస్ఓ, తహసీల్దారు, పోలీస్ డిపార్ట్మెంట్ అందరూ వచ్చి మళ్ళా నచ్చజెప్పేసి రైతులకి రాసుకొని ఒక వైట్ పేపర్లో రాసుకుని ఇచ్చారు. రాబోయే 3 రోజుల్లోని రైతులు అన్ని ధాన్యం తీసుకుని వెళ్తామనుకుని ఒప్పుకున్న తర్వాత రైతులు ఆందోళన నుంచి అక్కడి నుంచి లెగిశారు. ఈ 3 రోజుల్లోపు కానీ రైతులు ధాన్యం తీసుకుని రైతుల తాలూకు ధాన్యం కానీ డిపార్ట్మెంట్ తీసుకుని వెళ్ళకపోతే మళ్ళా ఆందోళన పెద్దగా చేస్తామని కూడా రైతు సంఘము హెచ్చరించారు. అన్ని సొసైటీలో ఈ కాగితం ఉంటుంది. సెక్రటరీ